నర్సరీ మేళకైతే ఇప్పుడే వచ్చామన్నమాట. సో పార్కింగ్ చూస్తున్నాము. పార్క్ చేసి కారు ఇంకా లోపలికి అయితే వెళ్దాము. మేము ఇప్పుడు పెద్ద దీపాన్ని చూసాం. అమరవీరు ఇదిగోండి, ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉందన్నమాట. సో మనము ఈ ఎంట్రన్స్ ముందే పార్కింగ్ అందరూ చేస్తున్నారు, కానీ అక్కడ అయితే వెహికల్స్ అన్ని పోలీసులు తీసుకెళ్ళిపోతున్నారనమాట. ఆపోజిట్లోనే పార్కింగ్ ఏరియా అనేది మనకు ఉంటుంది, అక్కడ పార్క్ చేసుకోవడం సేఫ్. సో నర్సరీ మేళ వచ్చేసి మనకు ఎవ్రీ ఇయర్ 2 times కండక్ట్ చేస్తారు. జనవరి ఎండింగ్, ఫిబ్రవరి స్టార్టింగ్లో కానీ ఫిబ్రవరి స్టార్టింగ్లో కానీ అలా ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఆగస్ట్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మిస్ అయిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఆగస్ట్లో అయితే వెళ్ళండి. 5 days అయితే ఉంటుంది. చాలామంది ఊరికి వెళ్ళడం కానీ రాలేకపోవడం కానీ అలా అవ్వచ్చు కదా. సో మిస్ అయిన వాళ్ళందరూ మళ్ళీ ఆగస్ట్లో అయితే ఖచ్చితంగా వెళ్ళండి. సెకండ్ టైం అయితే పెడతారు. సో లోపలికి వచ్చిన తర్వాత మనకి ఎంట్రీ టికెట్ అయితే 40 రూపీస్ ఉంటుంది. ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ అనేది ఉంది, చిన్న గార్డెన్ కూడా ఎలా పెట్టుకోవాలని. ఇంకా ఇక్కడ రకరకాల విత్తనాలు అయితే ఉన్నాయి. సో మనకు విత్తనాలు తీసుకోవాలన్నా ఇదే ఒక మంచి ఛాన్స్ అని చెప్పచ్చు. అరుదైన విత్తనాలు కానివ్వండి, ఇంకా ఫ్లవర్స్, పండ్ల మొక్కలు, ఇలా చాలా డిఫరెంట్ అన్నమాట. ఒకటి కాదు, చాలా రకాలు. మేము వెళ్ళింది లాస్ట్ డే. సో లాస్ట్ డే వచ్చేసి చాలా మటుకు ఖాళీ అయిపోయాయనే చెప్పాలి. ఇంకా కొన్ని అయితే తీసేస్తున్నారు షాప్స్ అయితే. అన్ని షాప్స్ అయితే కంప్లీట్గా లేవు, కొన్ని షాప్స్ సర్దేస్తున్నారు. అప్పటికే 5th డే ఇంకా జనాలు రారు అని అర్థమైపోయి ఆ రోజు వచ్చారు, బట్ 4 days వచ్చినంత రారు కదా. ఇంకా కొంతమంది అయితే తీసేస్తున్నారు, కొంతమంది నైట్ ఈవినింగ్ వరకు ఉన్నారనమాట. సో ఆ రోజు అయితే మేము ఒక 11-11:30కి అలా వెళ్ళాము. ఇక్కడ చూడండి ఎన్ని రకాల చామంతి మొక్కలు అయితే ఉన్నాయో, చాలా రకాలు ఉన్నాయన్నమాట. సో ప్రైజెస్ విషయానికి వస్తే లాస్ట్ డే ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది చెప్తాను. ప్రైజెస్ అయితే ఏమీ అంత తగ్గలేదనే చెప్పాలి. ఎవ్రీ ఇయర్ అయితే మనకు లాస్ట్ డే వెళ్తే స్టాల్ ఖాళీ చేసేయాలి, ఇవన్నీ షిఫ్టింగ్ చేసే బదులు కొంచెం తక్కువ కన్నా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఉంటారు. బట్ ఈ ఇయర్ అయితే ఎక్కడో ఒక చోట 2 చోట్ల అయితే తక్కువకి ఇచ్చారు, కానీ మిగిలిన వాళ్ళందరూ సేమ్ ప్రైస్ అయితే పెట్టారనమాట. కొన్ని మొక్కలు చాలానే ప్రైస్ ఉన్నాయి, పండ్ల మొక్కలు అవి. నేను నార్మల్గా హైదరాబాద్ కడియం నర్సరీ నుండి తీసుకుంటూ ఉంటాను, అలానే షాప్సీ నుండి కూడా తీసుకుంటూ ఉంటాను కదా. సో అన్నిటికన్నా కూడా నాకు డబల్ త్రిబుల్ ప్రైజెస్ లాగా అనిపించినాయి. కొన్ని అయితే తీసుకున్నాను నాకు కావాల్సినవి. నేను ఆల్రెడీ ఏమేమి తీసుకున్నాను నర్సరీ మేళాలో అనేది వీడియో రూపంలో పెట్టడం జరిగింది. ఇంకెవరన్నా వీడియో చూడనట్టయితే ఛానల్ ఓపెన్ చేసి చూడండి, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. కొన్ని అయితే కొనుక్కొని తెచ్చుకొని అవి నాటానన్నమాట. సో ఇక్కడ వచ్చేసి అరుదైన మొక్కలు అయితే ఉంటాయి మనకు, పండ్ల మొక్కలు, ఇంకా ఆయుర్వేదంకి సంబంధించిన మొక్కలు, పూల మొక్కలు, రకరకాలు ఉంటాయి. బట్ ఇవి మెయింటైన్ కూడా చేయాలండి. ఈ నర్సరీ మేళకు అనేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే 10 days 1 week బిఫోరు మనకు చిన్న కటింగ్స్ కానివ్వండి, చిన్న మొక్కలు కానివ్వండి, రీపాట్ చేయడం అనేది జరుగుతుంది. సో కొంచెం మొక్క తీసుకునేటప్పుడు మంచి హెల్తీగా ఉన్న ప్లాంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్ మీరు తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఆల్రెడీ కటింగ్స్తో రీపాట్ అనేది చేస్తారు, అక్కడ ఫ్రెష్గానే ఉంటుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ మనం ఇంకో కుండీలోకి రీపాట్ చేస్తాం కదా, ఆ కవర్ తీసేసి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అది తట్టుకోగలుగుతుంది ఒక్కొక్కసారి తట్టుకోలేదన్నమాట. సో పండ్ల మొక్కలైనా పూల మొక్కలైనా ఇవన్నీ కూడా మనం రీపాట్ చేసుకునేటప్పుడు చూసుకొని కరెక్ట్ మోతాదులో సాయిల్ మిక్సింగ్ అనేది కలిపి ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేది, మనం తెచ్చుకునేటప్పుడు ఒక హెల్తీ ప్లాంట్ని, రూట్స్ సరిగ్గా ఉన్నాయా, హెల్తీగా ఉందా ప్లాంట్, కొంచెం వాడిపోయినట్టు లేకుండా అన్నీ చూసి మనం ప్లాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదైతే మెయిన్ గుర్తుపెట్టుకోండి. మనం నర్సరీ మేళకనే కాదు,
ఏదన్నా నర్సరీకి వెళ్ళినా లేకపోతే మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మొక్కలు కనిపించి కొనుక్కోవాలనుకున్నా సో ప్లాంట్ ఎంత హెల్తీగా ఉన్నదనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అలా చూస్తేనే మనకు మొక్క మన ఇంట్లో సర్వైవ్ కాగలుగుతుందనమాట. సో ఇక్కడ ఇలాచీ ప్లాంట్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది. 250 చెప్పారు. ఇంకొంచెం ముందుకెళ్తే 450 చెప్పారనమాట. నేను ఇలాచీ తీసుకుందాం అనుకున్నాను. బట్ నాకు అంత పెట్టబుద్ధి కాలేదు. నేను ఆల్రెడీ షాప్సీలో తక్కువకి చూసాననమాట. షాప్సీలో తెప్పిస్తున్న మొక్కలు అన్నీ కూడా దాదాపు నా దగ్గర బతుకుతున్నాయి ఫ్రూట్ ప్లాంట్స్. సో అవి వచ్చేసి నాకు ఒక ప్లాంట్ 60 రూపీస్ 70 రూపీస్కే వస్తుంది. ఇంకా నాకు ఇంత ప్రైస్ పెట్టబుద్ధి కాలేదు. ఇంకా 2-3 ప్లాంట్స్ తీసుకోవచ్చని ఇంకా కొన్ని పెస్టిసైడ్స్, పంచగవ్య, గోమూత్రము ఇవన్నీ తీసుకుందాం అనేసి నేను ఇంకా వీటి జోలికి వెళ్ళలేదన్నమాట. చాలా ప్రైస్ చెప్పేసరికి ఈ స్టాల్ వచ్చేసరికి అన్ని రకాల ఇవి లిక్విడ్స్ ఉన్నాయన్నమాట. పంచగవ్య, గోమూత్రము అన్నీ, ఇంకా విత్తనాలు, వర్మి కంపోస్ట్ ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. ఈ స్టాల్లోనే మేము వచ్చేసి ఒక 2 బాటిల్స్ తీసుకున్నాము. గోమూత్రం ఒకటి తీసుకున్నాం, పంచగవ్య, ఇంకా నీమ్ ఆయిల్ కూడా చిన్న బాటిల్ అనేది తీసుకున్నాం అన్నమాట. అవి వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను. ఇక్కడైతే హనీ సేల్ చేస్తున్నారు. రకరకాల హనీ అన్నమాట. సన్ఫ్లవర్ హనీ, అడవిలో హనీ, అన్ని రకాల హనీలు సేల్ చేస్తున్నారు. ఇంకా హనీలో అంత డ్రై ఫ్రూట్స్ నానబెట్టి అదొక రకమైన హనీ కూడా సేల్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి అన్ని రకాల దుంపలు అన్నమాట. ఈ దుంపలు ఫ్లవర్స్కి సంబంధించినవి. సో మనకు ఒక్కొక్కటి ఒక చిన్న దుంప ఇంత ప్రైస్ అని అమ్ముతున్నారు అనమాట. నేను అల్లం తీసుకున్నాను, చిన్న ముక్కనే, అది 20 రూపీస్ అలా పడింది. చిన్న క్యూబ్, చాలా చిన్న క్యూబ్ అని చెప్పాలి. సో అలా చిన్న చిన్నవే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి. నేను ఎప్పుడు వెళ్ళేదానికన్నా కూడా ఈసారి చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి. నేను ఎప్పుడు సెకండ్ డే వెళ్తాను, ఫస్ట్ డే వెళ్తాను, థర్డ్ డే వెళ్తాను. ఒకసారి వీలు కాక లాస్ట్ డే కూడా వెళ్ళాను. ఈసారి సేమ్ అలానే జరిగిందనమాట. నాకు కుదరలేదు, నా ఆఫీస్ వర్క్ వల్ల నాకు కుదరక లాస్ట్ డే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా మిస్ అయిపోతాను అనేసి గబగబా వెళ్ళిపోయి వచ్చేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి సక్లెంట్స్, బోన్సాయి అన్నీ ఉన్నాయి. బోన్సాయి అయితే కొన్ని ప్లాంట్స్ అయితే కొంచెం తగ్గించారు. లాస్ట్ డే ప్రైస్ డిస్కౌంట్ అని పెట్టారనమాట. ఇప్పుడు 2500 ఉండేది 2000, 3000 ఉండేది 2500 అని కొన్నిటికి మటుకు డిస్కౌంట్ పెట్టారు లాస్ట్ డే. ఫస్ట్ డే అయితే అంత ఉండవులేండి, ఫస్ట్ డే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఈ స్టాల్లో అయితే పాట్స్, సెరమిక్ పాట్స్ అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి అని చెప్పాలి ఈ స్టాల్లో కూడా. ఇంకా బొమ్మలు అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. జింకలు, ఉడతలు ఇవన్నీ కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి. వీటి ప్రైజెస్ వచ్చేసి ఎలా ఉన్నాయంటే 2000, 1500, 2500 అలా ఉన్నాయి అన్నమాట ఒక్కొక్కటి. ఇంకా పాట్స్ అయితే చాలా రకాల సెరమిక్ జార్స్ ఉన్నాయి అన్నమాట. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా ఒక్కటి అని కాదు, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ స్టాల్లో కొంచెం ప్రైసెస్ అనేవి తగ్గించారు. ఏ ఐటెం తీసుకున్నా 20% ఆఫ్ అని పెట్టారనమాట లాస్ట్ డే అనేసి. ఇంకా ఏ ఐటెం తీసుకున్నా అన్ని మీద, టాయ్స్ మీద, అలానే పాట్స్ మీద, బోన్సాయి మీద, అన్నిటి మీద కూడా 20% అయితే ఆఫ్ అని పెట్టారనమాట. ఇక్కడ అంతా కూడా గార్డెన్ డెకరేషన్ ఐటమ్స్. ఎవరికన్నా గార్డెన్ డెకరేషన్ ఐటమ్స్ కావాలన్నా ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. మనకు అన్ని రకాల గార్డెన్ డెకరేషన్ ఐటమ్స్ అయితే నర్సరీ మేళాలో ఉంటాయి. సో మనం పాట్స్ని డెకరేట్ చేయాలన్నా, లేకపోతే గార్డెన్ని ఇలా జింకలు, ఉడతలు ఇవన్నీ పెట్టి అలంకరించాలన్నా, ఏం చేయాలన్నా ఇదిగోండి చిన్న చిన్న ఇల్లు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ లభిస్తాయి అన్నమాట. అండ్ ఇంకా మినియేచర్ ఆర్టిస్టులు ఉంటారు. గార్డెన్లో చిన్న చిన్న ఐటమ్స్ పెట్టేసి మొక్కలు పెట్టిన తర్వాత, ఫర్ సపోజ్ మనకు బోన్సాయి కానీ సక్లెంట్స్ కానీ పెట్టిన తర్వాత వాటి చుట్టూ డెకరేట్ చేయడానికి చిన్న చిన్న ఐటమ్స్ పెడితే బాగుంటుందని, సో అలాంటి ఐటమ్స్ కూడా ఈ స్టాల్లో ఉన్నాయండి. మినియేచర్ చిన్న చిన్న బాతులు అలా. నెక్స్ట్ వచ్చేసి మనకు నర్సరీ మేళా అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ చామంతులు. సో లాస్ట్ డే వెళ్ళాం కాబట్టి
ఫుల్గా ఉన్న చెట్లన్నీ అయిపోయాయి అన్నమాట. దాదాపు కొన్ని మటుకు ఉన్నాయి. మిగిలిన చెట్లన్నిటికీ మొగ్గలు వస్తూ సగం మొగ్గలుండి సగం పూలుండి అలా ఉన్నాయి. మనం ఫస్ట్ డేనే వెళ్తూ ఉంటే మొత్తం చామంతి చెట్టు నిండా కూడా ఇట్లా పూలు ఉండేవి. సో ఇక్కడ చూసారంటే కొంచెం హెల్తీగా ఉంది, బట్ ఇది చాలా డిఫరెంట్ అని చెప్పాలి. చిన్న కుండీలోనే పెద్దగా పెంచుతారు, చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి కూడా. అండ్ ఇది నార్మల్గా ఉండదండి, దీని లోపల ఒక నెట్ లాగా ఉంటుందన్నమాట. సో ఆ నెట్ ఈ షేప్లో రావడానికి వాళ్ళు ఏదన్నా చెయ్యొచ్చు. అండ్ ఇంకా అక్కడ ఏం చెప్పారంటే ఒకళ్ళు అడిగారు, మేము ఇంట్లో పెంచితే చామంతులు ఇంత బాగా రావు, మీరు పెంచితే కనుక మరి ఇన్ని పూలు ఎలా వస్తాయంటే ఆ స్టాల్ అతను చెప్పారు, మేము గారాబంగా పెంచాం, మీరు అతి గారాబంగా పెంచుతారని చెప్పారు. చాలా నవ్వు వచ్చిందనమాట. మనం ఇంట్లో చెట్టుకి ఎక్కువ వాటర్ ఇచ్చేస్తూ ఉంటాం, అన్నీ ఎక్కువ ఇస్తూ ఉంటాం, వాళ్ళు ఎంత కావాలో అంతే ఇచ్చి దాన్ని ఇంకా పట్టించుకోరంట. అదే చెప్పాడు. మనం ఒక చిన్న బేబీ లాగా చూసుకుంటాం మన ఇంట్లో ప్లాంట్ని. సో మీరు చూసుకునే విధానంకి మేము చూసుకునే విధానంకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అందుకే మాకు ఇన్ని పూలు వస్తాయి అని చెప్పాడు. కానీ అది కాదు ట్రిక్. వాళ్ళు చాలా రకాల ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటారు అవి పెరగడానికి, ఇంకా షేప్స్ అవ్వడానికి కూడా వాటికి డిఫరెంట్ నెట్స్, ఇంకా ఏమన్నా లోపల వైర్స్ లాంటివి అటాచ్ చేస్తారు అలా షేప్ రావడానికి. ఇంకా కట్టింగ్స్ కూడా మెయిన్ అనమాట. మనకు ఫ్లవరింగ్ రాకముందే ఆ ప్లాంట్ కటింగ్ అనేది ఉంటుంది, ఆ కటింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉండొచ్చు. సో మనం నెక్స్ట్ మన గార్డెన్లో అయితే ట్రై చేద్దాము. అండ్ ఈ చామంతులు పక్కన స్టాల్లోనే వచ్చేసి మనకు లోటస్ ఫ్లవర్స్ అనమాట ఇక్కడ అన్నీ కూడా. సో ఈ లోటస్ ఫ్లవర్స్ వచ్చేసి 600, 1200, 1800, 2400, 3000 అలా టబ్ సైజుని బట్టి చాలా డిఫరెంట్ ప్రైస్ అనేది మెన్షన్ చేశారనమాట. అందులోనే చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో లాస్ట్ డే కాబట్టి ఫ్లవర్స్ అన్నీ అయిపోయాయి, కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. వీడియో తీసుకోండి మేడం అన్నారు. ఇంకా ఫ్లవర్ని ఓపెన్ చేసి కూడా చూపించారనమాట. ఇక్కడ వచ్చేసి ఈ స్టార్టింగ్లో కనిపిస్తున్నవి 1200 అని చెప్పారు, సైడ్కి కనిపిస్తున్నవి కొంచెం 600 అన్నారు. అంటే మనకు ఆ టబ్బు మొత్తం ఇస్తారు లేకపోతే ఆ ఫ్లవర్ ఇస్తారో నాకు అర్థం కాలేదు. సో ఇక్కడైతే ఫ్లవర్ని ఓపెన్ చేసి చూపిస్తున్నారు. కొంచెం పెద్దగా ఉన్న మొగ్గని ఏం చేస్తున్నారంటే మెల్లగా ఫింగర్స్తో ఓపెన్ చేసేసి వాటర్ వేస్తూ ఉంటే అది కంప్లీట్ ఫ్లవర్ లాగా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను పువ్వు నా ముందే ఓపెన్ కావడం ఇట్లా. ఇంకొక ఫ్లవర్ కూడా ట్రై చేస్తున్నారనమాట. సో దాన్ని కొంచెం పెద్దగా మొగ్గ ఉన్నదాన్ని మధ్యలో కొద్దిగా ఇట్లా ఓపెన్ చేసేసి ఇట్లా అంటే ఫ్లవర్ లాగా ఓపెన్ అయిపోతుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఇంకొంచెం వీడియో ఉంది, బోన్సాయి అవి ప్రత్యేకంగా తీశాను, అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అస్సలు మిస్ కాకండి. థ్యాంక్ యూ, బాయ్.